రెండవది విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే, వృషభ రాశి అనుడితోటే రాష్ట్రాధిపతి శుక్రుడు, కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి, రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు, మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలు కనుక చూస్తే ఎలా ఉంటుందంటే 11 ఆదాయము 5 వ్యయము, 1 రాజపూజ్యత 3 అవమానత. వాస్తవానికి చెప్పాలంటే 12 రాశులలో అత్యద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇచ్చేటువంటి యొక్క రాశి ఒకే ఒక్క వృషభ రాశి అని ఘంటాపథంగా మనం చెప్పవచ్చు. ఎందుకు అంటే గత 2 సంవత్సరాల ప్రాయం నుంచి గురువు వీరికి 12-1 రావడం, దశమ స్థానములో శని ఉండడం వలన దీని యొక్క ఫలితంతో వీరికి అనూహ్యమైనటువంటి యొక్క కష్టాలు సమస్యలలో ఉండి ఎన్నో బాధలు పడినటువంటి యొక్క విధిగా వృషభ రాశి వారందరూ చెప్పవచ్చు. కానీ నిన్నటి రోజు ఎప్పుడైతే శని 11వ స్థానంలో వచ్చాడో దినాభివృద్ధితో ముందుకు వెళ్ళేటువంటి యొక్క సూచన, ఆకస్మికమైనటువంటి యొక్క ధన ప్రాప్తి జరిగేటువంటి యొక్క సూచన, చేసేటువంటి యొక్క వృత్తి వ్యాపారాదులలో అంటే ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఇతరత్రా వారు ఏదైనా కూడా అద్భుతమైనటువంటి యొక్క విధిగా నిన్న సాయంత్రం రాత్రి 9:40 నుంచి మొదలుకొంటే 2 సంవత్సరాల 6 మాసాల ప్రాయం వరకు వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు జరుగుతాయని మనం యథావిధిగా చెప్పవచ్చు. ఇకపోతే ఈరోజు నుంచి మొదలుకొంటే మే 14 అంటే దరిదాపు 45 రోజుల ప్రాయంలో మాత్రం ఆర్థికపరమైనటువంటి యొక్క విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే జన్మం నుంచి మొదలుకొంటే, లగ్నం నుంచి మొదలుకొంటే 2వ స్థానంలో గురువు అద్భుతమైన యొక్క ఫలితాన్ని వృషభ రాశి రాబోతున్నది. అంటే మే 14 నుంచి మొదలుకొంటే గురువు 2వ స్థానంలో సంచారం జరగడం, మే 18 నుంచి మొదలుకొంటే రాహువు 11వ స్థానంలో రావడం, 10వ స్థానంలో రావడం, కేతు 5వ స్థానంలో రావడం. అంటే దీని యొక్క ప్రభావంతో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, చేసినటువంటి యొక్క ప్రతి పనిలో కూడా ఆనందంగా ఉండి అనుకున్నటువంటి యొక్క పనులన్నీ కూడా పరిపూర్ణం కంప్లీట్ చేసుకొని సుఖ సంతోషాలతో ఉందని మనం ఈ వృషభ రాశి వారందరికీ కూడా చెప్పవచ్చు. కానీ ఇంకొకటి ఏంటి అంటే 4వ స్థానం అంటే కుటుంబ స్థానానికి సంబంధించినటువంటిది కాబట్టి కేతువు 4వ స్థానంలో మే 18వ తారీఖు నాడు వస్తున్నాడు కాబట్టి ఎప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించవలసినటువంటి యొక్క సమయం తప్పకుండా. అలానే సుబ్రహ్మణ్య స్వామితో పాటు రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి 11వ స్థానంలో శని యోగించినా కూడా మీనరాశిలో ఉన్నాడు కాబట్టి రాష్ట్రాధిపతి గురువు కాబట్టి అక్కడ గురువుకు శనికి సముడు అయినా కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామిని మరియు లలితాదేవిని, దుర్గాదేవిని ఆరాధించినటువంటి యొక్క ఎడల అనూహ్యమైనటువంటి యొక్క శుభ ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క సూచన వృషభ రాశి వారందరికీ కూడా ఉండవచ్చు. అలాగే ప్రత్యేకించి వృషభ రాశిలో జన్మించినటువంటి యొక్క వారందరికీ కూడా వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి యొక్క వారు కనుక ఎవరైనా ఉంటే తప్పకుండా వివాహ ప్రాప్తి జరిగేటువంటి యొక్క సూచన. అదేవిధంగా కోర్టు సంబంధితమైనటువంటి యొక్క విషయాల్లో, న్యాయపరమైనటువంటి యొక్క విషయాల్లో ఏమైనా ఉంటే మే 18 నుంచి మొదలుకొంటే అక్టోబర్ 3 లోపు ప్రతి ఒక్క పనిలో వీరికి అనుకున్నటువంటి యొక్క విధిగా ముందుకు వెళ్తారని వృషభ రాశి వారందరికీ కూడా చెప్పవచ్చు. వీరు పాటించవలసినటువంటి యొక్క విషయం ఏంటి అంటే, కలహాలకు దూరంగా ఉండి అనూహ్యమైనటువంటి యొక్క వాటిలో తలదూర్చకుండా ఉండి చేసేటువంటి యొక్క పనులలో కనుక నిమగ్నం కనుక అయినటువంటి యొక్క ఎడల వృషభ రాశి వారికి గత క్రోధినామ సంవత్సరం కంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు జరుగుతాయని మనం యథావిధిగా వృషభ రాశి వారందరికీ కూడా చెప్పవచ్చు.